लोकसभा जो है మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరపు నుంచి అండి మౌలానా హుసేన్ గారు స్టేట్ జనరల్ సెక్రటరీ ఫర్ జమియత్ ఉలమా హింద్ సార్. హీ ఈజ్ మిస్టర్ రియాజ్, హీ ఈజ్ మౌలానా మక్బూల్ సార్, హీ ఈజ్ ఆల్సో ద బిగ్ లీడర్, హీ ఈజ్ అడ్వకేట్ సలీం సార్. మనం కలిసాం కదా. రెగ్యులర్ ప్రాక్టీస్ హైకోర్టు సార్. సో వీఆర్ ద ఆర్గనైజేషన్ ఏం సార్ ఇది? ఫర్ ద కేస్ ఆఫ్ సేక్ ఆఫ్ మైనారిటీస్ రైట్స్. ఏం సార్ సమస్యలు ఏంటంటే సార్, ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిందో ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మైనారిటీల హక్కులు ఆల్మోస్ట్ అన్ని విధాలుగా కూడా కాలరాయడం జరిగింది. ఒకటి. రెండవది వచ్చేసి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు పూర్తిగా ఏదైతే నవరత్నాలు ఉన్నాయో వాటిని అమలు చేయడానికి మాత్రమే వీళ్ళు డైవర్ట్ చేయడం జరిగింది. దీంట్లో నుంచి ఏంటంటే ఈ విషయాలన్నింటినీ కూడా బాగా స్టడీ చేసి ఏదైతే లీగల్ టీమ్ హెడ్ అండి సలీం గారు మాట, సో వీళ్ళని బేస్ చేసి ఇప్పటి వరకు మేము ప్రభుత్వానికి ఎగ్నెస్ట్గా 6 పిల్స్ ఫైల్ చేశాం సార్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్. వెరీ రీసెంట్లీ ఒక పిల్ 2 పిల్స్ అనేది మీకు సిజే గారి దగ్గరికి రావడం జరిగింది. ఒకటి వచ్చేసి దుల్హన్ స్కీమ్ సార్. ఇంతకుముందు 50,000 వచ్చేది గత ప్రభుత్వంలో. ఈయన ఏంటంటే నేను ₹1,00,000 చేస్తాను అని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. కానీ అది చేయలేదని చెప్పేసి 420 సెక్షన్ కింద కేసు పెట్టడం జరిగింది సార్. డైరెక్ట్గా కోర్టులో పిల్ వేయడం జరిగింది. దాని తర్వాత ఆ కోర్టులో వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవు. ఇది ఇంకో అతి ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే విదేశీ విద్యా పథకం సార్. ఏదైతే విదేశాలకు వెళ్ళినటువంటి విద్యార్థులు గత ప్రభుత్వ హయాంలో వెళ్ళారు, విదేశీ విద్యా పథకం ఒకటి. ఇలాగా ఏదైతే ఈ 3 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి చిట్టా ఉందో దాన్ని ఒక నల్ల చిట్టా రూపంలో ఈ విధంగా మనం ప్రజల ముందుకు తీసుకెళ్ళి దాదాపు 1,50,000 పాంప్లెట్స్ ఇప్పటివరకు ఏదైతే మైనారిటీస్ ఎక్కువగా ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆల్మోస్ట్ వీ హ్యావ్ 51 కమిటీస్ ఇన్ ఆల్ ఓవర్ ద స్టేట్ సార్. 51 కమిటీస్ ఉన్నాయి సార్. కమిటీస్ అందరి యొక్క సహకారంతో ఇలాగ ప్రతి ఇష్యూ కూడాను దీంట్లో మనం యాడ్ చేయడం జరిగింది. ఇదేంటండి ఇది ఇమాం మౌజన్లకు చేస్తున్నటువంటి ద్రోహం సార్. అంటే మసీదులో నమాజ్ చదివించారు. అలాగే మొన్న జరిగినటువంటి ఇది మన పలంనేరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ సార్. 10th క్లాస్ పాప, వైసీపీ వాళ్ళ పాప ఫస్ట్ ర్యాంక్ చెప్పేసి దానికి కూడా మేము ఫైట్ చేసాం సార్. దాని తర్వాత దిస్ ఈజ్ ద మేజర్ ఇష్యూ సార్. ఏంటిది? ఇది హాజిరా అని చెప్పేసి గోనెగుండ్ల మండలం ఎర్రబాడు గ్రామం సార్. అక్కడ మొత్తం కలిపి 2,100 జనాభా సార్ అక్కడ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెగ్నూరు నియోజకవర్గానికి చెందినటువంటి వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు ఆ అమ్మాయిని పాడు చేసి చంపేశాడు. ఈ సంఘటన జరిగింది మీకు 20th ఆగస్టు 2020 సార్. ఇప్పటి వరకు నో సార్, అట్లీస్ట్ ఎవరు అనేది కూడా కనుక్కోలేకపోయారు సార్. దీనిపై మాట్లాడితే కనుక మమ్మల్ని అరెస్ట్ చేయడం కానీ ఇది కానీ జరుగుతుంది. ఇంతకుముందు మీకు ఇంకో సమస్య మీ దృష్టికి తెలిసి ఉంటుంది. అక్బర్ బాషా అని చెప్పేసి ఏ రకంగా అయితే ఈ అబ్దుల్ సలాం సూసైడ్ ఇన్సిడెంట్ ఉందో దీంట్లో ఉంది సార్. అబ్దుల్ సలాం ఫ్యామిలీతో పాటు టోటల్గా నంద్యాల చనిపోయారు కదా. నలుగురు చనిపోవడానికి కారణం ప్రభుత్వం సార్. ఆ పోలీస్ యంత్రాంగం ఇచ్చినటువంటి హెరాస్మెంట్ డిపార్ట్మెంట్ మన వైసీపీ అధికార పార్టీ తరఫు నుంచి, దానివల్ల దొంగతనంగా ఇతనిపై నింద మోపడం జరిగింది. తద్వారా ఇతను ఆత్మహత్య చేశాడు. దీన్ని నేను ఉదాహరణగా తీసుకొని నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి అక్బర్ బాషా కుటుంబం ఒక సెల్ఫీ వీడియో ఒకటి రిలీజ్ చేశారు సార్. దాన్ని మేము రెస్క్యూ చేయడానికి మౌలానా గారు మేము ఇద్దరం కలిసి పయనిస్తే మా ఇద్దరిపై సెక్షన్ 307 కేసు పెట్టి లోపల పెట్టేశారండి. మెయిన్ ఇష్యూస్ చెప్పేస్తే ఒకటి కాదు, 2 కాదు సార్, చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతి ఇష్యూ కూడా దాంట్లో ఉంది. అల్టిమేట్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెయిన్ కన్సర్న్ ఫ్రమ్ ద ఎంటైర్, నాట్ ఫ్రమ్ ద కమ్యూనిటీ సార్, ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ తరఫు నుంచి రిక్వెస్ట్ చేసేది ఒక థింగ్ ఏంటంటే సార్, ఏదైతే బీజేపీ మాకు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఉన్నాయో ఇది స్టేట్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానివ్వండి. నేను స్టేట్ ఇష్యూ మాట్లాడుతున్నాను సార్, ఎందుకంటే స్టేట్ బాగుంటేనే మేము బాగుంటాం సార్. గడ్డం టోపీ వాడు అదే సపరేట్గా నేను క్యాల్కులేట్ చేయాలి. నాట్ అవర్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే మేము అందరం కూడాను స్టేట్ బాగుంటే బయట వాళ్ళు ఎవరో మాట్లాడితే మీరు అనండి కానీ మిమ్మల్ని మీకు కించపరచు. సో మేము 1,000 మంది కనుక ముఖ్యంగా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అంటే దీంట్లో ప్రామిస్ చేయటం ఇందాక ఈజీ అనుకున్నట్టుగానే నేను ఉన్నాను, నేను విన్నాను, మాట తప్పను, మడం తిప్పను, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే
ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత దుల్హన్ పథకాన్ని రద్దు చేస్తాను, ఇంకొక ఛాన్స్ ఇస్తే మైనారిటీ విద్యార్థులకి విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని రద్దు చేస్తాను, ఇలాంటి చక్కటి మన అభివృద్ధిని దెబ్బతీసే కార్యక్రమాలతోటి వైసీపీ ప్రభుత్వం వాళ్ళ నాయకుడు ముందుకెళ్తా ఉన్నాడు. ఈ రోజున మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నుంచి వచ్చింది కేవలం ఒక మైనారిటీ హక్కుల గురించే కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి. అసలు నిధులు ఎట్లా వెళ్ళిపోతున్నాయి మాకు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటే తప్ప మా ముస్లిం మతస్థులది అభివృద్ధి బాగుండదు. అలాగే వైసీపీ వచ్చాక అంటే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేను ఒకటే తెలియజేసుకుంటా ఉన్నా, నేను ఎలక్షన్ల కోసం లేదంటే కొద్దిమందిని ఇంప్రెస్ చేయడం కోసం నేను స్కల్ క్యాప్ పెట్టుకొని, లేదంటే ఆ రోజున రంజాన్ టైంలో అలాయి బలాయిలు చేసుకొని అంతవరకే చేసి చాలామంది వదిలేస్తారు. ఎందుకంటే మేము ఓట్ బ్యాంక్గానే చూస్తాం ముస్లిం సమాజాన్ని. జనసేన ఎప్పుడు ప్రత్యేకించి మేము ముస్లిం సోదరుల్ని కానీ ఓట్ బ్యాంక్గా కాదు, మా సోదరులుగా చూసుకుంటాం, మా తోటి వారిగా చూసుకుంటాం. ఎందుకంటే ఇది ఎవరి అపీస్మెంట్ కోసం పెట్టింది కదా పార్టీ. అందరి హక్కులు సమానంగా ఉండాలి. దేశం రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరికీ సమానంగా ఉన్నాయి. దాంట్లో భాగంగా మేము అండగా నిలబడతాం. కానీ ఈ వైసీపీ నాయకులు క్యాప్స్ మనకి ఇఫ్తార్ విందులకి వెళ్ళి స్కల్ క్యాప్లు పెట్టుకొని అపీస్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ మీరు చూస్తే గతంలో కూడా ఒక మైనారిటీ సంబంధించిన ఉప ముఖ్యమంత్రిని నాయకుడిని కూడా మనకి ఎమ్మెల్సీ ఈ పెద్దల సభలో కూడా అగౌరవపరచడం దగ్గర నుంచి, ముఖ్యంగా ఈ అబ్దుల్ సలాం కుటుంబీకులు 4 మూకుముడిగా అందరూ ఒకేసారి కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఒకటి కదా, అలాగే చాలామంది మైనారిటీ ముస్లిం చెందిన మతానికి చెందిన ఆడబిడ్డలు చాలామంది చిన్న బిడ్డలకి మాన మర్యాదలకి భంగం వాటిల్ని చేసినప్పుడు కేసులు కనీసం ఈ రోజు వరకు ఎవరు చేశారు నిర్ధారణ కూడా చేయలేదు. వెళ్తే ఒకవైపేమో మేము మైనారిటీస్కి ముస్లింలు మేము హక్కును చేర్చుకుంటామని చెప్పి నిజంగా మైనారిటీ సమస్యలకి నిలబడ్డప్పుడు వీళ్ళ మీద సెక్షన్ 307 ఇలాంటి కేసులు పెట్టి వీళ్ళని కాన్స్టెంట్గా బెదిరించడం. నేనేమన్నానంటే అసలు ఇలాంటిది ముఖ్యంగా మత కలహాలు కూడా వచ్చేది ఈ రోజున పెద్ద లేవనెత్తుతుంది. ఒక క్రైమ్ జరిగింది ఒక చోట, ఒక ఆడబిడ్డ మాన మర్యాదకి కోల్పోయింది. అది ముస్లిం మహిళ, దళిత మహిళ, ఏ కులపు మహిళ అని మనకి ఏ జాతి మహిళనే కాకుండా ఒక ఆడబిడ్డ మాన మర్యాదకి భంగం వాటిల్లినప్పుడు దాన్ని నిజంగా పరిష్కరించలేని పరిస్థితుల్లో అది వదిలేస్తే ఏమైపోతుందంటే ఇది మత కలహం అవుద్ది. అంటే మమ్మల్ని ఎవరు గుర్తించరు అనేది. కానీ మేము చూసేది ముజఫర్ నగర్లో కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అది ఒక చిన్న ఈవిటీసింగ్ గొడవ కాస్త అది మత కలహం అయిపోయింది. ఇలాంటిది ఆదిలోనే ఇవి అడ్రస్ చేయకపోతే, ఒక సమస్య ఉన్నప్పుడు ఆదిలోనే దాన్ని తుంచేయి దాన్ని అడ్రస్ చేయకపోతే అది భవిష్యత్తులో మతాల మధ్య ఒక అసామరస్య దెబ్బతింటుంది. అందుకని మేము మనస్ఫూర్తిగా జనసేన కోరుకునేది కూడా అన్ని మతాల మధ్య సామరస్యత. అండ్ మేము ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మేము ఖచ్చితంగా చేయం. నిజంగా ఈ రోజున పెద్దలందరికీ మాటిస్తున్నాం, మేము ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయం. మీ సమస్యలకి ఇది చాలా బలంగా మేము నిలబడతాం. ఇది మీరు ఈ రోజున ఇచ్చినది ప్రతిదీ కూడా దీనిని నేను పదే మాట్లాడతాను. అలాగే సంబంధిత శాఖలు కూడా మేము దీన్ని దృష్టికి తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.